ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మనం విజ్ఞతతోని ఆలోచన చేయాలి. ఎలక్షన్లలో రెండు ముఖ్య విషయాలు ఉంటాయి. ఒకటి, పోటీ చేస్తున్నటువంటి పార్టీలు, వాటి చరిత్ర, వాటి వైఖరి, ప్రజల గురించి ఏ పార్టీ వైఖరి ఏంది, వాళ్ళకి అధికారం వస్తే గతంలో ఏం చేసినారు, భవిష్యత్తులో ఏం చేయబోతారు అనేది ఒకటి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే 75 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎవరో చెప్పినని ఒక గాలి గత్తర్లో ఓటు వేయొద్దు. మన విజ్ఞతతో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓటు మన తలరాతను మారుస్తుంది, మన భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది, మన పంట పొలాలు ఎండాన్నా పండాన్నా ఆలోచన చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాయుధం, బ్రహ్మాస్త్రం ఓటు. ప్రజాస్వామ్యంలో దాన్ని మించిన శక్తి లేదు. నేను దాన్ని నమ్ముకొనే, ప్రజలను నమ్ముకొనే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినాం.